Hi everyone, we are going to discussing about State Bank of India Clerk 2021 syllogism topic in reasoning section. So మనకి State Bank of India Clerk or PO examinations తో పాటు all banking examinations and insurance examinations కి syllogism టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్ నుంచి బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ లో అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామినేషన్స్ లో 5 క్వశ్చన్స్ కనపడతాయి. కంపల్సరీ 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ 5 క్వశ్చన్స్ కంపల్సరీ మనము ఆన్సర్స్ ఫస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఈ టాపిక్ నుంచి మనము తక్కువ సమయంలో కరెక్ట్ గా ఆన్సర్స్ చేయొచ్చు. సో అలాంటప్పుడు మనము ఫస్ట్ రీజనింగ్ సెక్షన్ ఓపెన్ చేస్తున్నట్టే ఫస్ట్ ఈ సెక్షన్ ఈ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వేరే టాపిక్ క్వశ్చన్స్ కి వెళ్ళండి. సో ఒకసారి చూసుకున్నాం, డైరెక్షన్ చూద్దాం. సో ఫస్ట్ డైరెక్షన్ క్వశ్చన్ నెంబర్ 1 to 5. In this question, 2 or 3 statements followed by 2 conclusions number 1 and 2 have been given. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లో మనకి సిల్లాజిజం టాపిక్ లో 2 కానీ లేదా 3 కానీ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఆ 2-3 స్టేట్మెంట్స్ కి 2 కన్క్లూషన్స్ ఇస్తారు. నెంబర్ 1 అండ్ నెంబర్ 2 హావ్ బీన్ గివెన్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కి కన్క్లూషన్స్ ఫాలో అవుతాయి, నెంబర్ 1 అండ్ నెంబర్ 2. సో యూ హ్యావ్ టు టేక్ ది గివెన్ స్టేట్మెంట్స్ టు బి ట్రూ ఈవెన్ if they seem to be at variance from commonly known facts, and then decide which of the given conclusion logically follows from the given statements disregarding commonly known facts. So ikkada manaki ichinaటువంటి స్టేట్మెంట్స్ కరెక్ట్ అవ్వడానికి ఇక్కడ ఇచ్చినటువంటి కన్క్లూషన్స్ లో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది అనేది మనం ఇక్కడ లాజికల్ గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఒకసారి క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. First question, statement some days or weeks. సో ఇక్కడ మనము వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నట్టయితే ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ సమ్ డేస్ ఆర్ వీక్స్ అని చెప్తున్నారు. ఫస్ట్ సమ్ డేస్ ఆర్ వీక్స్, నెక్స్ట్ ఆల్ వీక్స్ ఆర్ మంత్స్. సో వీక్స్ అన్ని మంత్స్ అవుతాయి అని చెప్తున్నారు. all weeks are months. Next, some months are years. Months కొన్ని months మాత్రం years అవుతాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ నెక్స్ట్ మనం కన్క్లూషన్ చూసినట్టయితే ఫస్ట్ కన్క్లూషన్ నెంబర్ 1 ఆల్ వీక్స్ ఆర్ ఇయర్స్ అని చెప్తున్నారు. సో ఇక్కడ వీక్స్ అన్ని ఇయర్స్ అవుతాయి అంటున్నారు. ఇక్కడ ఆల్ వీక్స్ ఆర్ మంత్స్ చెప్పారు, కానీ ఆల్ వీక్స్ ఆర్ ఇయర్స్ అని చెప్పలేదు. సో ఇక్కడ ఫస్ట్ కన్క్లూషన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ సమ్ డేస్ ఆర్ మంత్స్ అని చెప్తున్నారు. సో ఇక్కడ సమ్ డేస్ ఆర్ మంత్స్ అంటే కొన్ని రోజులు మంత్స్ అవుతాయి అంటున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే డేస్ మంత్స్, సమ్ డేస్ ఆర్ మంత్స్ ఇక్కడ మనకి సమ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి సెకండ్ కన్క్లూషన్ రైట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే 5 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ ఆన్సర్ కి సరిపోయేలా ఏ ఆప్షన్ అయితే కరెక్ట్ అవుతుందో ఆ ఆప్షన్ మనము సెలెక్ట్ చేసుకోవాలి ఆన్సర్ గా. సో ఇక్కడ మనకి ఫస్ట్ కన్క్లూషన్ రాంగ్ అయింది, సెకండ్ కన్క్లూషన్ రైట్ అయింది. సో ఇక్కడ ఆప్షన్ చూసినట్టయితే 5th ఆప్షన్ ఓన్లీ కన్క్లూషన్ 2 ఈస్ ట్రూ. సో నెక్స్ట్ second question, so first statement no box is carton, some cartons are folders, no folder is rack. సో ఫస్ట్ మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నట్టయితే నో బాక్స్ ఈస్ కార్టూన్ అంటున్నారు. సో ఇక్కడ బాక్స్ అనేది కార్టూన్ అవ్వకూడదు అని చెప్తున్నారు. సో no box is
carton. Some cartons are folders. Next, no folder is rack. Folder అనేది rack అవ్వదు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం కన్క్లూషన్ చూసినట్టయితే some racks are boxes అని చెప్తున్నారు. ఇక్కడ some racks are boxes అంటే rack ఇక్కడ ఉంది, బాక్స్ ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ బాక్సెస్ కి రాక్ కి సమ్ అనే రిలేషన్ ఇక్కడ లేదు. సో ఫస్ట్ కన్క్లూషన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ బాక్సెస్ ఆర్ ఫోల్డర్స్ అంటున్నారు. సో బాక్స్ మొత్తం ఫోల్డర్ అవుతుంది అంటున్నారు. సో ఇక్కడ బాక్స్ చూస్తే ఇక్కడ ఉంది, ఫోల్డర్ చూస్తే ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ ఆల్ బాక్సెస్ ఆర్ ఫోల్డర్స్ అని చెప్పలేదు. సో సెకండ్ కన్క్లూషన్ కూడా రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఆప్షన్ కన్క్లూషన్స్ 1 and 2 ఈస్ రాంగ్ అయ్యాయి. సో ఇక్కడ ఆప్షన్ చూసినట్టయితే ఫోర్త్ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నేదర్ కన్క్లూషన్ 1 or 2 ఈస్ ట్రూ అంటే కన్క్లూషన్ 1 కానీ లేదా 2 కానీ ఏది కరెక్ట్ కాదు అని అర్థం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. Third question. Statement. All drawers are tables. So all drawers are tables. Next, some tables are chairs. So tables కొన్ని chairs అవుతాయి అంటున్నారు. Next, no chair is stool. సో చైర్ అనేది స్టూల్ అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు కన్క్లూషన్స్ చూసినట్టయితే ఫస్ట్ సమ్ టేబుల్స్ ఆర్ నాట్ టూల్స్. ఇక్కడ క్వశ్చన్ చూస్తే సమ్ టేబుల్స్ ఆర్ నాట్ టూల్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ సమ్ టేబుల్స్ ఆర్ నాట్ టూల్స్ అని ఇలా మనం డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయలేం. సో ఇక్కడ మనము డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు కానీ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అందులో మనం కన్ఫ్యూజ్ అయిపోయేసి ఆన్సర్స్ రాంగ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. సో దీనికి ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటి చూద్దాం. సో సమ్ టేబుల్స్ ఆర్ నాట్ టూల్స్ అని ఇచ్చారు. సమ్ ఏ ఆర్ నాట్ బి చూద్దాం. సమ్ ఏ ఆర్ నాట్ బి అని ఇచ్చారనుకున్నాం. సమ్ ఏ ఆర్ నాట్ బి ఇచ్చిన లేదా సమ్ టేబుల్స్ ఆర్ నాట్ టూల్స్ ఇచ్చారనుకున్నాం. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే టేబుల్స్ కి బదులుగా ఏ తీసుకున్నాం. సమ్ ఏ ఆర్ నాట్ బి. సో ఇలాంటి కన్క్లూషన్ ఇచ్చినప్పుడు ఈ కన్క్లూషన్ ని మనం చేంజ్ చేసుకోవాలి. సమ్ ఏ ఆర్ నాట్ బి అని ఇచ్చినప్పుడు ఆల్ ఏ ఆర్ బి, ఆల్ ఏ ఆర్ బి ఇలా తీసుకుంటాం. సో ఆల్ ఏ ఆర్ బి ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి బి మొత్తం ఏ మొత్తం బి, ఆల్ ఏ ఆర్ బి అంటే బి మొత్తం ఏ మొత్తం బి అవ్వడానికి పాసిబిలిటీ ఉన్నట్టు ఇక్కడ మన స్టేట్మెంట్స్ లో ఇచ్చినట్టు కరెక్ట్ అయినట్టయితే ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ మనకి ట్రూ అయింది అనుకోండి. నెక్స్ట్ యాక్చువల్ గా మనము ఆన్సర్ ఫాల్స్ అవుతుంది. ఎందుకు ఇక్కడ మనము కన్క్లూషన్ చేంజ్ చేస్తున్నాం. ఎందుకు చేంజ్ చేస్తున్నాము? ఇక్కడ డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయడానికి కన్ఫ్యూజ్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఇక్కడ కన్క్లూషన్ చేంజ్ చేసుకుంటున్నాం. చేంజ్ చేసుకున్నప్పుడు ఆన్సర్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్ కరెక్ట్ అయినట్టయితే వాటికి యాక్చువల్ ఆన్సర్ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫాల్స్ అయినట్టయితే యాక్చువల్ ఆన్సర్ ట్రూ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. స్టేట్ కన్క్లూషన్ ఎప్పుడైతే మనం చేంజ్ చేస్తామో అప్పుడు అక్కడ ఆన్సర్ ఫాల్స్ అయినట్టయితే అక్కడ ఫాల్స్ వచ్చినట్టయితే ఇక్కడ ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫాల్స్ వచ్చినట్టయితే ఇక్కడ త్రో అవుతుంది. ఇక్కడ త్రో వచ్చినట్టయితే ఇక్కడ ఫాల్స్ అవుతుంది. ఈ విధంగా తీసుకోవాల్సి ఆపోజిట్ లో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఎప్పుడైతే కన్క్లూషన్ చేంజ్ చేస్తామో చేంజ్ చేసినప్పుడు డైరెక్ట్ గా అక్కడ మనకి ఆన్సర్ ఫాల్స్ అయిందనుకోండి, ఫాల్స్ తీసుకోకూడదు, అక్కడ త్రో తీసుకోవాలి. ఎందుకో ఇక్కడ మనం కన్క్లూషన్ చేంజ్ చేస్తున్నాం. సో మేబీ ఇక్కడ త్రూ అవ్వకుండా ఫాల్స్ అయినట్టయితే నెక్స్ట్ మనం అక్కడ ఆన్సర్ త్రూగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్ స్టేట్మెంట్ చూస్తే మనం డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ కన్క్లూషన్ చూస్తే ఇక్కడ చూద్దాం.
సో ఇక్కడ సమ్ ఏ ఆర్ నాట్ బి అని ఇచ్చినప్పుడు ఆల్ ఏ ఆర్ బి తీసుకున్నాం. సో సమ్ టేబుల్స్ ఆర్ నాట్ టూల్స్ అని ఇచ్చినప్పుడు సో ఆల్ టేబుల్స్ ఆర్ స్టూల్స్ ఇలా తీసుకుంటాం. సో ఇప్పుడు ఆల్ టేబుల్స్ ఆర్ స్టూల్స్ అనేది కరెక్ట్ అవుతుందా అనేది ఇక్కడ మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టేబుల్ చూస్తే ఇక్కడ ఉంది, స్టూల్ చూస్తే ఇక్కడ ఉంది. సో ఆల్ టేబుల్స్ ఆర్ స్టూల్స్ అంటే ఇక్కడ స్టూల్స్ అనేది చైర్స్ కాదు అని చెప్తున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే ఆల్ టేబుల్స్ ఆర్ స్టూల్స్ అంటే ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్టూల్స్ అనేది మనకి ఇక్కడ చైర్స్ లోకి రావాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఇక్కడ సమ్ నో చైర్ ఈ స్టూల్ అని చెప్తున్నారు. సో చైర్ అనేది స్టూల్ అవ్వకూడదు అని చెప్తున్నారు కనుక ఇక్కడ ఆల్ టేబుల్స్ ఆర్ స్టూల్ తీసుకోవడానికి ఇక్కడ మనకి స్టేట్మెంట్ కన్క్లూషన్ చూస్తే ఫాల్స్ అవుతుంది, పాసిబిలిటీ లేదు. ఆల్ టేబుల్స్ ఆర్ స్టూల్స్ తీసుకోవడానికి ఇక్కడ మనకి ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ మనకి యాక్చువల్ గా ఫాల్స్ అయింది కనుక ఇక్కడ మనం ఇప్పుడు త్రూ తీసుకోవాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, సమ్ టేబుల్స్ ఆర్ నాట్ టూల్స్ అని ఇచ్చినప్పుడు ఆల్ టేబుల్స్ ఆర్ టూల్స్ అని తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ వచ్చినటువంటి ఆన్సర్ మనకి త్రూ అయినట్టయితే ఫాల్స్ తీసుకోవాలి, ఫాల్స్ అయినట్టయితే త్రూ తీసుకోవాలి. సో ఇప్పుడు ఆల్ టేబుల్స్ ఆర్ టూల్స్ గా తీసుకోవాలి అని చెప్తున్నాం. ఆల్ టేబుల్స్ ఆర్ సమ్ టేబుల్స్ ఆర్ నాట్ టూల్స్. ఇక్కడ మనం స్టూల్ చెప్పుకున్నాం, ఇక్కడ స్టూల్, ఇక్కడ కన్క్లూషన్ ఫస్ట్ వన్ సమ్ టేబుల్స్ ఆర్ నాట్ స్టూల్స్. ఇక్కడ ఓన్లీ టూల్స్ అని ఇచ్చారు, ఇక్కడ మిస్టేక్ తీసుకున్నాం అంటే మన కన్క్లూషన్ లో మిస్టేక్ ఉన్నాం. సో సమ్ టేబుల్స్ ఆర్ నాట్ స్టూల్స్ అని చెప్తున్నారు. సో ఇక్కడ టేబుల్స్ అనేవి ఆల్ టేబుల్స్ ఆర్ స్టూల్స్ తీసుకోవాలి. సో టేబుల్స్ మొత్తం స్టూల్స్ అవడానికి ఇక్కడ పాసిబిలిటీ లేదు. సో ఇక్కడ రాంగ్ అవుతుంది కనుక ఆన్సర్ రైట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్టయితే ఆల్ డ్రాయర్స్ కెన్ నెవర్ బి టూల్స్. ఇక్కడ కూడా సేమ్ మన కెన్ నెవర్ బి టూల్స్ అని ఇచ్చారు. ఇక్కడ కూడా మనం డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేసినట్టయితే మనకి ఆన్సర్ కన్ఫ్యూజ్ గా రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ కన్క్లూషన్ కి ఎలా చేంజ్ చేసుకున్నామో అలా చేంజ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా ఆన్సర్ వస్తుంది. సో ఆల్ డ్రాయర్స్ కెన్ నెవర్ బి స్టూల్స్ అని ఇస్తున్నాడు. సో ఇది కూడా చేంజ్ చేసుకోవాలి. సమ్ టేబుల్స్ ఆర్ నాట్ స్టూల్స్ అని ఇచ్చినప్పుడు ఆల్ టేబుల్స్ ఆర్ స్టూల్స్ తీసుకున్నాం. అక్కడ మనకి త్రూ అయినట్టయితే ఫాల్స్ తీసుకున్నాం, ఫాల్స్ అయినట్టయితే త్రూ తీసుకుంటామని చెప్పుకున్నాం. సో ఇక్కడ సేమ్ ఇప్పుడు సెకండ్ కన్క్లూషన్ ఆల్ డ్రాయర్స్ కెన్ నెవర్ బి స్టూల్స్ అంటున్నారు. సో ఇలాంటి సమయంలో కెన్ నెవర్ బి అని ఇచ్చినప్పుడు ఆల్ డ్రాయర్స్ కెన్ బి స్టూల్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అని తీసుకోవాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఆల్ డ్రాయర్స్ కెన్ బి స్టూల్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అని తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో డ్రాయర్స్ మొత్తం స్టూల్స్ అవడానికి పాసిబిలిటీ ఉందా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. All drawers are stools. All drawers can be stools is a possibility. చూద్దాం, ఇక్కడ డ్రాయర్స్ చూపిస్తుంది. నెక్స్ట్ సమ్ ఫస్ట్ ఆల్ డ్రాయర్స్ ఆర్ టేబుల్స్ అని చెప్పారు. నెక్స్ట్ సమ్ టేబుల్స్ ఆర్ చైర్స్ అని చెప్పారు. నో చైర్ ఈ స్టూల్ అని చెప్పారు. సో ఆల్ డ్రాయర్స్ కెన్ బి స్టూల్స్ ఇస్ ఎ పాసిబిలిటీ. సో ఇక్కడ డ్రాయర్స్ మొత్తం స్టూల్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందా అని అడుగుతున్నారు. సో ఇక్కడ సేమ్ కన్క్లూషన్ 1 లో ఆల్ టేబుల్స్ ఆర్ స్టూల్స్ తీసుకున్నప్పుడు టేబుల్ మొత్తం స్టూల్ అవ్వడానికి స్టూల్ ఇక్కడ చైర్స్ లకి కలుస్తుంది. సో చైర్స్ లకి నో చైర్ స్టూల్ అన్నారు కనుక ఇక్కడ పాసిబిలిటీ లేదు. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ టేబుల్ అనేది ఆల్ డ్రాయర్స్ ఆర్ టేబుల్స్ అని ఇచ్చారు కనుక సో ఆల్ టేబుల్స్ అంటే ఆల్ టేబుల్స్ ఆర్ స్టూల్స్ గా తీసుకోవాలి కనుక ఇక్కడ చైర్స్ లకి స్టూల్స్ అనేటివి మిక్స్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో అలాంటప్పుడు అక్కడ మనకి రాంగ్ అయ్యాల్సి వచ్చింది.
నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే డ్రాయర్ అనేది ఇన్సైడ్ ఉంది టేబుల్స్ కి. సో ఆల్ డ్రాయర్స్ బి స్టూల్స్ ఇస్ ఎ పాసిబిలిటీ. సో పాసిబిలిటీ ఉందా లేదని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. ఇక్కడ చూస్తే డ్రాయర్స్, ఆల్ డ్రాయర్స్ క్యాన్ బి స్టూల్స్ ఇస్ ఎ పాసిబిలిటీ ఇలా తీసుకుంటాం. ఆల్ డ్రాయర్స్ కెన్ బి స్టూల్స్. సో ఇప్పుడు రాంగ్ ఎందుకు అవుతుంది? పాసిబిలిటీ ఇక్కడ రైట్ అవుతుంది. ఆల్ డ్రాయర్స్ కెన్ బి స్టూల్స్ ఇస్ ఎ పాసిబిలిటీ ఇక్కడ ఇక్కడ త్రూ అవుతుంది. సో మనకి ఆన్సర్ ఫాల్స్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఇక్కడ మనకి ఫాల్స్ అయింది. సో ఆన్సర్ త్రూ తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ వన్ త్రూ అవుతుంది. సో ఆన్సర్ ఫాల్స్ తీసుకుంటాం. సో ఇక్కడ ఆప్షన్ చూసినట్టయితే ఫస్ట్ వన్ రైట్ అవుతుంది, సెకండ్ వన్ రాంగ్ అవుతుంది. సో ఓన్లీ కన్క్లూషన్ 1 ఈస్ త్రూ. సో సెకండ్ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకసారి కన్క్లూషన్స్ చూసినట్టయితే కన్ఫ్యూజ్ గా ఉన్నాయి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సమ్ టేబుల్స్ ఆర్ నాట్ స్టూల్స్ అని ఇచ్చినప్పుడు కానీ, లేదా సమ్ ఏ ఆర్ నాట్ బి అని ఇచ్చినప్పుడు కానీ ఆల్ ఏ ఆర్ బి అని తీసుకోవాల్సి ఉంటుంది. సమ్ ఏ ఆర్ నాట్ బి అని ఇచ్చారనుకోండి, ఆల్ ఏ ఆర్ నాట్ బి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఆల్ ఏ ఆర్ బిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఏ ఆర్ బి కరెక్ట్ అయినట్టయితే మనకి ఆన్సర్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్ ఏ ఆర్ బి అనేది రాంగ్ అయినట్టయితే మనకి ఆన్సర్ రైట్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో సేమ్ సెకండ్ కన్క్లూషన్ లో చూసినట్టయితే ఆల్ డ్రాయర్స్ కెన్ నెవర్ బి స్టూల్స్ అని ఇస్తున్నాడు. ఇక్కడ మనము కన్క్లూషన్ చేంజ్ తీసుకోవాలి. ఆల్ డ్రాయర్స్ కెన్ బి స్టూల్స్ ఈస్ ఎ పాసిబిలిటీ అని తీసుకుంటాం. సో ఈస్ ఎ పాసిబిలిటీ అని తీసుకున్నప్పుడు అక్కడ మనకి డ్రాయర్స్ అన్ని ఆల్ డ్రాయర్స్ స్టూల్స్ ఈస్ ఎ పాసిబిలిటీ అని తీసుకున్నప్పుడు మనకి పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి త్రూ అవుతుంది. సో ఇప్పుడు ఆప్షన్ మనం ఎలా తీసుకోవాలి? ఫాల్స్ గా తీసుకోవాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ త్రూ అయితే అక్కడ మనకి త్రూ వస్తే ఆన్సర్ ఫాల్స్ తీసుకోవాలి. అక్కడ ఫాల్స్ వస్తే మనకి ఆన్సర్ త్రూ తీసుకోవాలి. సో సమ్ టేబుల్స్ ఆర్ నాట్ స్టూల్స్, సమ్ ఏ ఆర్ నాట్ బి. కొన్ని కన్క్లూషన్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేంజ్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఒకసారి అర్థం కానట్టయితే మళ్ళీ ఒకసారి తిరిగి వీడియో రిపీట్ చేయండి. స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసినట్టయితే ఆటోమేటిక్ గా అర్థం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. Statement: some pens are erasers. Next, some erasers are markers. So first, some pens are erasers. Some pens are erasers. Some erasers are markers. Some erasers are markers. So next conclusion 1. First, no marker is pen అంటున్నారు. No marker is pen. ఇక్కడ చూసినట్టయితే పెన్ ఇక్కడ ఉంది, మార్కర్ ఇక్కడ ఉంది. మనకి స్టేట్మెంట్స్ చూసినట్టయితే స్టేట్మెంట్స్ రెండు ఇక్కడ స్టేట్మెంట్ పాజిటివ్ లో ఉంది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్స్ చూస్తే పాజిటివ్ లో ఉంది. కానీ ఇక్కడ కన్క్లూషన్ చూసినట్టయితే నెగటివ్ లో కనిపిస్తుంది. సో స్టేట్మెంట్ పాజిటివ్ లో ఉండి కన్క్లూషన్ నెగటివ్ లో ఉన్నప్పుడు అక్కడ కన్క్లూషన్ రాంగ్ అవుతుంది. కానీ ఒకసారి మనం మళ్ళీ చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ లాజిక్ చూసినప్పుడు స్టేట్మెంట్ పాజిటివ్ లో ఉంది, కన్క్లూషన్ నెగటివ్ లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. కానీ మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే నో మార్కర్ ఈస్ పెన్ అంటున్నారు. సో ఇక్కడ మార్కర్ అనేది పెన్ అవ్వకూడదు అని చెప్పడం లేదు. సో ఇక్కడ రాంగ్ అవుతుంది. సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్స్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఎరేజర్స్ అనేవి కొన్ని పెన్స్ అవుతాయి అంటే ఇక్కడ ఛాన్సెస్ ఉంది. సో సెకండ్ కన్క్లూషన్ రైట్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ తీసుకున్నట్టయితే ఫిఫ్త్ ఆప్షన్ తీసుకోవాలి. ఓన్లీ కన్క్లూషన్ 2 ఈస్ త్రూ. ఆప్షన్ 5 గా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5.
సో ఫస్ట్ స్టేట్మెంట్స్ ఆల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ అంటున్నారు. నెక్స్ట్ ఆల్ ఇంటీజర్స్ ఆర్ ఈక్వేషన్స్ అంటున్నారు. సో ఫస్ట్ ఆల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్, all numbers are integers. All numbers are integers. Next, all integers are equations. వెన్ డయాగ్రామ్ మనం ప్రాపర్ గా తీసుకోవాలి, లేదంటే మనకి అర్థం అవ్వదు. సో కొంచెం క్లియర్ గా డ్రా చేసుకున్నాం. ఆల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. నెక్స్ట్ ఆల్ ఇంటీజర్స్ ఆర్ ఈక్వేషన్స్. సో ఒకసారి కన్క్లూషన్ చెక్ చేసుకున్నట్టయితే ఫస్ట్ కన్క్లూషన్ ఆల్ నెంబర్స్ ఆర్ ఈక్వేషన్స్ అంటున్నారు. సో ఇక్కడ నెంబర్స్ అన్ని ఈక్వేషన్స్ అవుతాయి అని చెప్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఆల్ నెంబర్స్ ఆర్ ఈక్వేషన్స్ రైట్ అవుతుంది. సో ఫస్ట్ కన్క్లూషన్ ఈస్ ట్రూ. నెక్స్ట్ సెకండ్, నో ఈక్వేషన్ ఈస్ ఏ నెంబర్ అంటున్నారు. ఈక్వేషన్ అప్పుడే ఒకసారి మనము ఫోర్త్ క్వశ్చన్ లో చెప్పుకున్నాం. ఏంటి, ఫస్ట్ ఇక్కడ స్టేట్మెంట్ పాజిటివ్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ మనకి కన్క్లూషన్ నెగటివ్ లో ఉన్నట్టయితే మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ లాజిక్ స్టేట్మెంట్స్ పాజిటివ్ లో ఉండి కన్క్లూషన్ నెగటివ్ లో ఉన్నట్టయితే ఆటోమేటిక్ గా మనము అక్కడ ఫాల్స్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇది ఒక లాజిక్. సో కానీ మనం చెక్ చేసుకున్నట్టయితే నో ఈక్వేషన్ ఇస్ అ నెంబర్ అంటే ఇక్కడ ఈక్వేషన్ అనేది నెంబర్ అవ్వదు అని చెప్పలేదు. సో ఇక్కడ ఓన్లీ కన్క్లూషన్ 1 ఈస్ ట్రూ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే సెకండ్ ఆప్షన్ ఓన్లీ కన్క్లూషన్ 1 ఈస్ ట్రూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి సిల్లాజిజం టాపిక్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ 2021 తో పాటు ఆల్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామినేషన్స్ కి ఉపయోగపడుతుంది. ఈ టాపిక్ కి సంబంధించి ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ అడుగుతారు, 5 మార్క్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు సెక్షన్ ఓపెన్ చేస్తున్నట్టే ఈ 5 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వేరే టాపిక్స్ లైక్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ తక్కువ సమయంలో తొందరగా కరెక్ట్ గా ఆన్సర్స్ చేయొచ్చు. సో అలాంటి టాపిక్ ని మిస్ అవ్వకుండా ప్రయత్నించండి. ఇక్కడ మనం జస్ట్ ఫస్ట్ 1 to 5 అనేది జస్ట్ బేసిక్ ఈజీ సింపుల్ గా ఉండే క్వశ్చన్స్ తీసుకున్నాం. ఇక్కడ మనము సిల్లాజిజం అనేది రీజనింగ్ టాపిక్ లో ఎస్బీఐ క్లర్క్ 2021 సంబంధించి జస్ట్ పార్ట్ 1 గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ పార్ట్ 2 కూడా డిస్కస్ చేసుకోబోతాం. సో ఇక్కడ పార్ట్ 2 లో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 ఆన్వర్డ్స్ అక్కడి నుంచి ఇంకొంచెం డిఫికల్ట్ లెవెల్ హై లెవెల్ క్వశ్చన్స్ అక్కడ మనము ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ జస్ట్ పార్ట్ 1 లో బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చాం. నెక్స్ట్ పార్ట్ 2 హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వీటితో పాటు పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 కావాలి అనుకున్న వాళ్ళు, పార్ట్ 2 మీకు డిస్ప్లే అవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే మొత్తం ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేసామో ఆ వీడియోస్ అన్ని మీకు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనం జస్ట్ రీజనింగ్ టాపిక్ సంబంధించి సిల్లాయిజం టాపిక్ కాకుండా సిట్టింగ్ అరేంజ్మెంట్, ఫ్లోర్ పజల్, నెక్స్ట్ స్క్వేర్ పజల్, లీనియర్ సిట్టింగ్ అరేంజ్మెంట్, సర్క్యులర్ సిట్టింగ్ అరేంజ్మెంట్, సో ఇలాంటి టాపిక్స్ సంబంధించి ఆల్రెడీ ఛానల్లో ఎస్బీఐ క్లర్క్ 2021 సంబంధించి లేటెస్ట్ గా వీడియోస్ అప్లోడ్ చేసాం. సో ఇక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్ గా ఏ టాపిక్స్ అయితే మేము అప్లోడ్ చేసామో అవన్నీ డిస్ప్లే అవుతాయి. రీజనింగ్ కాకుండా నెంబర్ సిరీస్, అర్థమెటిక్ సంబంధించి నెంబర్ సిరీస్ ట్రిక్స్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేసాం. నెక్స్ట్ వాటితో పాటు ఇంగ్లీష్ సెక్షన్ సంబంధించి గ్రామర్ అక్కడ కూడా ఆ టాపిక్ సంబంధించి కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు కంప్లీట్ గా డిస్ప్లే అవుతాయి. సో వాటితో పాటు ఛానల్ లైక్ చేయండి.